1 kg మైదా 60 రూపీస్. ఈ కేక్ అయితే నేను 1/4 kg వాడాను, సో ఇట్స్ 15 రూపీస్. 1 kg షుగర్ కూడా అరౌండ్ 60 రూపీసే ఉంటుంది, అండ్ షుగర్ కూడా నేను 1/4 kg వాడాను కాబట్టి ఇది కూడా 15 రూపీస్. 4 eggs 20 రూపీస్, అండ్ దీంట్లోకి నేను రిఫైన్డ్ ఆయిల్ వాడాను, అది అరౌండ్ 30 రూపీస్ అనుకోండి. ఇవైతే కేక్ కి కావాల్సిన బేసిక్ ఇంగ్రీడియంట్స్. ఇంకా వెనీలా ఎసెన్స్, బేకింగ్ పౌడర్, ఇవి మాక్సిమం ఇంకో 20 రూపీస్ వేసుకోండి. అంతా కలిపి 100 రూపీస్ అయింది. మరి గ్యాస్ ఏమైనా ఫ్రీగా వస్తుంది అంటారా? పోనీ గ్యాస్ ఇంకో 30 రూపీస్ వేసుకోండి. సో 130 ఈ కేక్ ప్రైస్. ఇన్ని చార్జెస్ వేసి నా లేబర్ చార్జ్ వేసుకోనా ఏంటి? సో నేనైతే నా లేబర్ చార్జ్ కింద నేను ఫోన్ లో 30 రీల్స్ చూసే టైం ని కన్సిడర్ చేసుకుంటున్నాను. ఇలా ఎందుకు అంటే బికాజ్ ఐ డోంట్ థింక్ మామ్స్ డూ ఎవ్రీథింగ్ ఫర్ మనీ. ఇప్పుడు ఈ కేక్ ఈజీగా 1.5 నుంచి 2 kgs వరకు అయితే ఉంటుంది. అండ్ ఈ కేక్ మీరు బయట బేకరీలో కొనాలంటే ఈజీగా 300 రూపీస్ అయితే ఉంటుంది. డబ్బులు మిగిలించే సంగతి పక్కన పెట్టినా వాట్ అబౌట్ హైజీన్? మనం ఇంట్లో చేసినంత హైజీన్ గా బయట చేస్తారంటారా? ఇప్పుడు ఈ వీడియో చూసాక మీకు వచ్చే డౌట్లు 1 by 1 చెప్తా. నంబర్ 1, అబ్బా మీకు బాగా వచ్చింది కాబట్టి ఇలా చేసి పెడుతున్నారు, మేము ఎప్పుడు చేసినా ఫ్లాప్ అవుతుంది అని. దీనికి నా ఆన్సర్ ఏంటంటే నేనేం ఎక్స్పర్ట్ కాదు, నేను చేసినప్పుడు కూడా చాలా సార్లు ఈ కేక్ అయితే ఫెయిల్ అయింది. యాక్చువల్ గా నేను ఈ కేక్ ని వీడియో కూడా చేయాలనుకోలే, కానీ పర్ఫెక్ట్ గా బాగా వచ్చింది కాబట్టి చేయాలనిపించింది. అందుకే చూసారా, దీంట్లో ఎక్కడా నేను కేక్ ప్రాసెస్ కూడా పెట్టలే. ట్రై చేయండి, 2 సార్లు ఫ్లాప్ అవ్వచ్చు, 3rd టైం అయితే సక్సెస్ అవుతుంది కదా. అండ్ ఈ కేక్ లో అయితే నేను స్లైస్డ్ బాదం కూడా వేసా. నేను ఆల్రెడీ చెప్పా కదా, నేనైతే ఈ కేక్ ని వీడియో చేద్దాం అనుకోలేదు, సో నేను ప్రాసెస్ అయితే షూట్ చేయలేదు అని. అవడే సోషల్ మీడియా ఉండగా ఈ రెసిపీ రాదు అనుకోవడానికైతే లేదు. అనే కాదు, ఆ రెసిపీలో ప్రాబ్లమ్స్ ని సాల్వ్ చేస్తూ కూడా వచ్చే వీడియోస్ చాలా ఉన్నాయి. ఫర్ ఎగ్జాంపుల్, కేక్ గట్టిగా కాకుండా సాఫ్ట్ గా రావాలంటే ఏం చేయాలి, కేక్ ఫ్లఫీగా రావాలి అంటే ఏం చేయాలి, కేక్ కుక్కర్ లో ఎలా చేయాలి, కేక్ కడాయిలో ఎలా చేయాలి, ఎయిర్ ఫ్రైయర్ లో ఎలా చేయాలి, ఇలా మనకు కావాల్సిన విధంగా అన్ని ఆప్షన్స్ వచ్చేస్తున్నాయి. ఇంకా మీకు వచ్చే సెకండ్ డౌట్, మైదా షుగర్ ఇవి సేఫ్ కాదు కదా, మీరు పిల్లల్ని తినమని ఎందుకు ఎంకరేజ్ చేస్తున్నారు అని. దీనికి నా ఆన్సర్ అయితే మనం పిల్లల్ని ఆపలేంది 2 ఐటమ్స్ దగ్గర. నంబర్ 1 అయితే కేక్, నంబర్ 2 ఐస్ క్రీమ్. అండ్ నౌ డేస్ మోస్ట్ ఆఫ్ ద జంక్ ఫుడ్ ఈజ్ మేడ్ ఫ్రమ్ మైదా. అండ్ వాట్ ఐ బిలీవ్ ఈజ్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ 100% బెటర్ దెన్ అవుట్ సైడ్ జంక్ ఫుడ్. నేనైతే పిల్లలకి మోస్ట్లీ స్నాక్స్, పిండి వంటలు ఉండేలా అయితే చూసుకుంటాను. అప్పుడప్పుడు ఇలాంటి జంక్ అయితే తప్పదు. మరి మనం పెట్టకపోతే పిల్లలు మనకి తెలియకుండా బయట కొనుక్కునే కన్నా ఇదైతే బెటర్ కదా. ఇంకా 3rd క్వశ్చన్, అబ్బా మీరు అసలు బయట అయితే స్నాక్స్ కొనరా, ఎప్పుడు ఇంట్లోనే చేసి పెడతారా అని. ఆఫ్ కోర్స్ ఐ బై ఫ్రమ్ అవుట్ సైడ్. పిల్లలు ఉండి బయట కొనుక్కోకుండా అవుతుందా చెప్పండి? కానీ చాలా తక్కువ సార్లనైతే మాత్రం చెప్తాను. అండ్ తీసుకున్న ప్రతిసారి కూడా రిగ్రెట్ అవుతాను, అబ్బా వీటికి ఇంత మనీయా అని. సో మాక్సిమం నేనైతే ఇంట్లో చేయడానికే 100% ట్రై చేస్తా. అండ్ యూ విల్ బిలీవ్ ఇట్ ఆర్ నో, 1 kg స్నాక్ ఎంత కాంప్లికేటెడ్ స్నాక్ అయినా ఇట్ విల్ నాట్ టేక్ మోర్ దెన్ 1 hour. సో ఐ బిలీవ్ హోమ్ మేడ్ ఫుడ్ ఈజ్ ఆల్వేస్ హెల్దీ అండ్ హైజీన్. మీరేమంటారు? తప్పకుండా కామెంట్ సెక్షన్ లో అయితే కామెంట్ చేయండి.